వైశ్యులు జరిగింది. కాబట్టి కుల వ్యవస్థ ఉండాలన్నప్పుడు ఎవరిని బాగు చేయడానికి ఉండాలన్నారు మీరు? ఉండకూడదని మరి అంబేద్కర్ అన్నప్పుడు ఎవరి గురించి అన్నాడు? దళితుల గురించి అన్నాడు. ఆయన దానికి విరుద్ధంగా మాట్లాడారు. కాబట్టి ఆయన చేసినటువంటి సేవలు పోరాటాలని అంటే అది నిజంగా అది చాలా అన్యాయమైనటువంటి క్లెయిమ్ అన్నమాట. హరిజన వద్దని అన్నాడు కాబట్టి సేవ చేశాడు అన్నప్పుడు అర్థం లేదు. అది దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన వైశ్యుడిగా పుట్టాడు కాబట్టి ఉన్నత కులంలో ఉన్నట్టు లెక్క. కాబట్టి మన బాధలు తెలవు. ఆఫ్రికాలో ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. ఆఫ్రికాలో ఆయన చాలా సేవ చేశాడు అన్నారు కదా. ఆయన చేసిన సేవ ఏంటంటే బ్లాక్స్ గురించి పోట్లాడలా, అక్కడ ఇండియన్ ట్రేడర్స్ హక్కుల గురించి పోరాడాడు. మనకి దళితులు ఎట్లాగో అక్కడ బ్లాక్స్ అక్కడ. ఆయన ఏం చేశాడు?